తెలంగాణ రాష్ట్రంలో 2024 పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయని తెలుస్తుంది. కేంద్ర మంత్రి, హోంమంత్రిగా బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా రిజర్వేషన్లు తీసేస్తాం అని అన్నట్లుగా మార్ఫింగ్ వీడియో దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమిత్ షా మాటలను మార్ఫింగ్ చేసిన విషయమై అమిత్ షా ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూస్తున్న నాయకులకు మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి నోటీసులు అందించడంతో మొదలైన రాజకీయ పార్టీల మధ్య పార్లమెంటు ఎన్నికల్లో ఒకరి మీద ఒకరి పై చేయిగా మొదలైన పోటాపోటీ అభివర్ణిస్తున్న రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్ పాతనగరంలో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నందు హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా పర్యటించిన అమిత్ షా పాతనగరంలో చిన్నారులను రాజకీయ పార్టీగా ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వాడుకోవడం ఎన్నికల నిబంధనలను కోడ్లు ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు విచారించి రిపోర్ట్ అందివ్వాలని ఆదేశాలు అందడం, పాతనగర డీసీపీ విచారణ జరపడం, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మీద మొగల్పుర పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంతటితో ఆగేటట్టు లేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. పార్టీల మధ్య చిలికి గాలివానగా మారుతుందని అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా తెలంగాణ రాష్ట్ర పార్లమెంటు ఎన్నికల్లో జరుపుతున్న ప్రచారంలో భాగంగా ఈ పోటాపోటీ మీద కేసుల వరకు వెళ్ళింది. తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుందో చూడాలి అంటున్నటువంటి రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి సంఘటనలే రాబో రోజుల్లో తీవ్రంగా పెద్దగా అయ్యి ఎందరినో జైళ్ల పాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఇప్పటికే జరిగినాయని, ఇలాంటి కేసులు 1-2 కాదు ఎన్నో ఉన్నాయని అంటున్నటువంటి రాజకీయ పండితులు. చూడాలి మరి సాఫీగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో ఇలాంటి విషయాలతో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు కేసులు ఏ విధంగా ఉంటాయో చూడాలని అంటున్నటువంటి ప్రజల్లో కూడా ఇప్పుడు ఆసక్తి పెరిగింది కేసు వల్ల.